వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. కూటమి పాలనలో కొలువుల జాతర. టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మంచారి. నంద్యాల జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలను ప్రారంభించిన టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ప్రజాభిప్రాయ సేకరణలో మెరుగైన శాతాన్ని సాధిస్తాం. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల పట్టణంలోని బొంతల వీధి నందు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. కార్తీక మాసం సందర్భంగా మహానందిలో దేవస్థానం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు పరోక్ష రుద్రాభిషేకం. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. తెలుగుదేశం పార్టీ విద్యారంగాన్ని దేశ భవిష్యత్తుకు పునాదిగా భావిస్తోందని, అందుకే రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఏకంగా 2 లక్షల మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఏకైక పార్టీ తమదే అని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 196,000 మంది ఉపాధ్యాయులు టీడీపీ హయాంలో ఉద్యోగాలు పొందిన వారేనని కూడా స్పష్టం చేశారు. విద్యారంగాన్ని మెరుగుపరచడం, ఉపాధ్యాయులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి లోకేష్ విశ్వసిస్తున్నారని తెలిపారు. 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానని, మెగా డిఎస్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో కనీసం ఒక డిఎస్సీ కూడా ప్రకటించలేదని విమర్శించారు. దీనికి విరుద్ధంగా నారా లోకేష్ తన యువగలం పాదయాత్రలో నిరుద్యోగులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు అధికారంలోకి రాగానే తొలి సంతకం డిఎస్సీ మీద పెడతానని హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడిని ఒప్పించి ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకాన్ని డిఎస్సీ మీద పెట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. దీనిలో భాగంగా కేవలం 150 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని, ఈ ఘనత భారతదేశంలో ఎవరికి దక్కనిదని లోకేష్, చంద్రబాబు నాయుడులకు దక్కిందన్నారు. ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నారా లోకేష్ త్వరలో రాబోయే విద్యా సంవత్సరానికి కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా వచ్చే మార్చిలో మరొక డిఎస్సీ టెట్ నిర్వహిస్తామని ప్రకటించడం నిరుద్యోగ యువతకు పెద్ద భరోసా అని పేర్కొన్నారు. ప్రతి ఏటా డిఎస్సీ ప్రకటిస్తామన్న లోకేష్ పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నారని, ఇది విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను కించపరిచే విధంగా వారిని బాత్రూమ్ కడిగించడం, వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టించడం వంటి పనులు చేయించారని ఆరోపించారు. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ విద్యారంగ సంస్కరణలు చేపట్టి ఉపాధ్యాయులకు అత్యధిక గౌరవాన్ని పెంచారని, తల్లికి వందనం వంటి పథకాలతో వారికి మనోధైర్యాన్ని ఇచ్చారని తెలియజేశారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన దగ్గర నుంచి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేశారని, 90 మంది ఎస్టీ యువతను కొత్త ఉపాధ్యాయులుగా నియమించారన్నారు. 700 కోయ భారతీయ టీచర్ పోస్టులు భర్తీ, జూనియర్ కళాశాలలో 700 మంది సిబ్బంది సేవల్లో పునరుద్ధరణ, 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవల్లో పునరుద్ధరణ వంటివి చేపట్టారని వివరించారు. గత ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 3వ స్థానంలో ఉన్న విద్యారంగం 19వ స్థానానికి పడిపోయిందని, కానీ లోకేష్ దానిని తిరిగి భారతదేశంలోనే తొలి స్థానానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. లోకేష్ గారి సంస్కరణల ఫలితంగానే నేడు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హాజరు శాతం పెరగడమే కాకుండా ఉత్తీర్ణత శాతం కూడా పెరిగిందన్నారు. నారా లోకేష్ కేవలం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పారిశ్రామిక అభివృద్ధిపైన దృష్టి పెట్టారని, ఇందుకోసం ఆయన దేశ విదేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, మౌలిక వసతుల గురించి వివరించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తిరిగి బలం చేకూర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. చేతల్లో చూపించే వ్యక్తి నారా లోకేష్ అని ఇచ్చిన హామీలను నెరవేర్చి రాష్ట్ర భవిష్యత్తుపై దృష్టి పెడుతున్నందుకు ఆయనకు యువత, విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే పాదయాత్రలో నారా లోకేష్ గారు
యువకాలంలో నడుస్తున్న సందర్భంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మేము డిఎస్సికి ప్రిపేర్ అయ్యాము. 5 సంవత్సరాలుగా మేము నమ్మాము, ఓట్లేసాము. 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి వేయకపోగా మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి లోకేష్ గారి దృష్టికి వస్తే, లోకేష్ గారు ఆ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెడతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీలో భాగంగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెట్టి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి ప్రాసెస్లో భాగంగా 150 రోజుల్లో 16,347 ఉపాధ్యాయుల భర్తీ చేసినటువంటి ఏకైక మంత్రి నారా లోకేష్ గారు, ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. మరి నిన్నటికి నిన్న ఉపాధ్యాయులు మొత్తం డ్యూటీలోకి వచ్చిన తర్వాత, వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత మరలా లోకేష్ గారు వచ్చేటువంటి విద్యా సంవత్సరానికి కూడా ఎప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలనేటువంటి ఉద్దేశంతో లోకేష్ గారు నిన్న మరలా వచ్చేటువంటి మార్చిలో మరొక డిఎస్సి నిర్వహిస్తాం, మరొక టెట్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు, విద్యార్థులకు మరి నారా లోకేష్ గారు వారి భవిష్యత్తుకి భరోసా ఇచ్చినట్లయిందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన నారా లోకేష్ గారికి 2 చేతులు జోడించి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన, విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం, యువత యొక్క సంక్షేమం కోసం కాలుకు బలపం కట్టుకొని నారా లోకేష్ గారు దేశ విదేశాలే కాకుండా మన భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాలు వెళ్ళి పారిశ్రామికవేత్తల్ని, పారిశ్రమల యొక్క అధినాయకత్వాన్ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సౌకర్యాల గురించి, మౌలిక వసతుల గురించి తెలియపరిచి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సడలించినటువంటి మనోధైర్యం నుండి మరలా ఆర్థిక ధైర్యాన్ని కల్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా నారా లోకేష్ గారు ఒక పక్కన ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేపడుతూ, మరో పక్కన ప్రైవేటు పెట్టుబడుల ద్వారా ప్రైవేటు ఉద్యోగాలు, అదేవిధంగా ప్రైవేటు రంగం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నారా లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఉపాధ్యాయ రంగాన్ని మెరుగుపరచాల్సినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఉపాధ్యాయులతోటి బాత్రూములు కడిగించినటువంటి పరిస్థితి, ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టినటువంటి పరిస్థితి. కానీ నేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ సమాజాన్ని ఏదైనా సరే అభివృద్ధి చెందిందంటే అది విద్యారంగ సంస్కరణల ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పినటువంటి లోకేష్ గారు ఉపాధ్యాయులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, వారి గౌరవాన్ని పెంచుతూ మరి తల్లికి వందనం లాంటి పథకాలలో మనోధైర్యం కల్పించడమే కాకుండా ఉపాధ్యాయులకి గౌరవం పెంచే విధంగా నారా లోకేష్ గారు అనేక విద్యారంగ సంస్కరణలు చేపట్టడం వల్లే నేడు ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ కళాశాలలో కానీ, యూనివర్సిటీల్లో కానీ విద్యార్థుల యొక్క హాజరు పెరగడమే కాకుండా మరి పోయిన సంవత్సరం వారి యొక్క ఉత్తీర్ణ శాతం కూడా పెరిగిందని చెప్పేసి తెలియజేయడానికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ తనకున్నటువంటి ఏదైతే సాక్షి పేపరు, ఏదైతే సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ఉందో పదే పదే అబద్ధాలు వడ్డించేటువంటి ప్రక్రియ చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 3వ స్థానంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల, జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల విద్యారంగాన్ని 13వ స్థానానికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ లోకేష్ గారు అలా కాదు.
24 గంటల్లో 18 గంటల చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారో దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి లోకేష్ గారు కూడా అహర్నిశల విద్యారంగం బాగుపడాలని చెప్పేసి ఏదైతే 19వ స్థానానికి దిగజార్చినటువంటి విద్యారంగం ఉందో దాన్ని భారతదేశంలో తొలి స్థానానికి తీసుకురావడం కోసం, భారతదేశంలో మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యారంగాన్ని ఆదర్శంగా తీసుకోవడం కోసం నిరంతరం నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రతి ఏటా డిఎస్సిని ప్రకటిస్తామని చెప్పేసి లోకేష్ గారు పాదయాత్రలో చెప్పిన విధంగా పోయిన సంవత్సరం 16,374 ఉపాధ్యాయ పోస్టులు ఏ విధంగా భర్తీ చేశామో రానున్నటువంటి సంవత్సరానికి సరిపడేటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ సంవత్సరం నుంచే ప్రణాళికలు రూపొందించుకొని వచ్చేటువంటి మార్చిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి మరలా జూన్లో పునర్ప్రారంభమయ్యేటువంటి పాఠశాలలో తరగతులకి మళ్ళీ ఉపాధ్యాయులను సిద్ధం చేయటం అంటే బహుశా భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి విద్యారంగ సంస్కరణలు తీసుకున్నటువంటి మంత్రి గారు లేరని చెప్పి గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా 2 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం జరిగింది. 2 లక్షలు. ఈరోజు ఉన్నటువంటి 1,96,000 మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అది విద్యావంతుడైనటువంటి లోకేష్ బాబు గారికి, అరాచకవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఉన్నటువంటి తేడా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఏదైతే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. 90 మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. 700 కోయ భారతీయ టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. జూనియర్ కళాశాలలో 700 మంది సిబ్బంది సేవల పునరుద్ధరణ చేయడం జరిగింది. 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవల్లో పునరుద్ధరించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నారా లోకేష్ గారు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అమలుకు నోచుకోనటువంటి అనేక రకాలైనటువంటి విద్యారంగ సంస్కరణలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి ఉత్తీర్ణత శాతం కానీ హాజరు శాతం కానీ పెంచేటువంటి ప్రక్రియకి పూనుకున్నటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏదైతే లోకేష్ గారు ఉన్నారో ఆయన చేతలతో చూపించేటువంటి మనిషి, చేసి చూపించేటువంటి మనిషి, తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నంద్యాల పట్టణం గుర్రాలపేటలో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 మరియు అండర్ 17 బాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై పోటీలను ప్రారంభించారు. సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి దోహదం చేస్తాయని, యువత క్రీడల ద్వారా క్రమశిక్షణ, ధైర్యం, టీం వర్క్ అలవరుచుకునేందుకు మంచి అవకాశం లభిస్తుందన్నారు. నంద్యాల క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇస్తూ నంద్యాల క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్, టీడీపీ నాయకులు గోవిందనాయుడు, ఆఫ్జల్ బాషా, రీజనల్ ఉర్దూ డైరెక్టర్ హస్ముద్దీన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, శారీరక విద్య ట్రైనర్లు, క్రీడా విద్యాశాఖ అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో నంద్యాల జిల్లా రాష్ట్రంలోనే మెరుగైన ఫలితాలు సాధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో సమగ్ర ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఆమె ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆధ్వర్యంలో ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ స్పేస్లో డాక్యుమెంట్ అప్లోడ్, GSWS విభాగం యొక్క 3 అంచెల నిర్మాణం, సీజనల్ వ్యాధుల నివారణ, మందుల పంపిణీ, ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, రోగ నిర్ధారణ సేవలు, కొత్త స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ, రైతు సేవా కేంద్రాల తనిఖీలు, రైస్ మిల్లుల ట్యాగింగ్, ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన, PMAGY పురోగతి, SC/ST అల్ట్రాసిటీ రిలీఫ్ మొత్తాలు చెల్లింపులు, SC కార్పొరేషన్ కొనుగోలు చేసిన వాహనాల పారవేత, పెన్షన్ పునః మూల్యాంకనం వంటి పలు అంశాలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో ప్రజాభిప్రాయ సేకరణ అంశాన్ని అత్యంత ప్రాముఖ్యంగా పరిగణిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలను సమగ్రంగా సేకరించి మెరుగైన శాతం సాధించడమే లక్ష్యమని తెలిపారు. ఇటీవల తాను బేతంచెర్ల మండలంలోని RS రంగాపురం గ్రామంలో ఉన్న మద్దిలేటి స్వామి ఆలయాన్ని సందర్శించారని, ఆలయంలో ప్రకారం గోపురం, మరగదొడ్లు నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఆలయంలో ప్రసాద నాణ్యతను పరిశీలించి ప్రతిరోజు తాజాగా ప్రసాదం తయారు చేసేలా ఆలయ నిర్వాహకులకు సూచన ఇచ్చినట్లు ప్రధాన కార్యదర్శికి వివరించారు. రెవెన్యూ అంశాలపైన జిల్లా పరిపాలన ప్రత్యేక దృష్టి సారిస్తోందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 25,000 జాయింట్ LPMలు పరిష్కరించబడ్డాయని, పెండింగ్లో ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భూ సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసి భూ సంబంధిత వివాదాల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు CS మాట్లాడుతూ ప్రజాసేవలు గ్రామ వార్డు స్థాయిలో సమర్థవంతంగా అమలవ్వాలనే దిశగా అధికారులు కృషి చేయాలని, ప్రజల విశ్వాసం పొందడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సూచించారు. నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ G. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ C. విష్ణుచరణ్, DRO రాము నాయక్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. లోని 9వ వార్డు బొంతల వీధిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి NMD ఫిరోజ్ హాజరై స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా NMD ఫిరోజ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో వేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్ర మాత్రమే వేసి స్మార్ట్ కార్డును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ స్మార్ట్ కార్డు వల్ల రేషన్ సమాచారం మన మొబైల్లోనే చూసుకోవచ్చని, నెల రేషన్ పంపిణీ ఏ విధంగా తీసుకున్నామో ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్, టీడీపీ నాయకులు బోయ రామకృష్ణ, గోవిందనాయుడు, కరీముల్లా, రవికుమార్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ నుండి నవంబర్ నెల 20 వరకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో పరోక్ష కార్తీక మాస రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర కార్తీక మాసం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20 వరకు మహానంది క్షేత్రంలో వైభవంగా జరుగుతుందన్నారు. నందీశ్వరుడు జన్మించిన ఆది పుణ్యక్షేత్రం, దక్షిణ భారతదేశంలో ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది క్షేత్రంలో కార్తీక మాసోత్సవముల సందర్భంగా పరోక్ష కార్తీక మాస రుద్రాభిషేకం ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ రుద్రాభిషేకానికి ప్రత్యక్షంగా రాలేని ప్రజలు కేవలం 2,000 రూపాయలు చెల్లించి తమ గోత్ర నామాలు పంపిస్తే కార్తీక మాసం 30 రోజులు వారి గోత్ర నామాలతో రుద్రాభిషేకం చేయబడుతుందన్నారు. అనంతరం వారి చిరునామాకు పోస్టు ద్వారా శ్రీ స్వామి వార్ల విశేష ప్రసాదము పంపబడుతుందని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్తీక మాస వ్రత ఫలితాన్ని పొందగలరన్నారు. భక్తులు పరోక్ష రుద్రాభిషేక సేవలకు 6304940723 నెంబర్కు తమ పేరు, గోత్రనామ వివరములు వాట్సాప్ ద్వారా పంపాలని, ప్రత్యక్షంగా రాలేని ప్రజలు 2,000 రూపాయలు అకౌంట్ నెంబర్ 221201000007 IFSC కోడ్ UBIN 0822132 మహానంది బ్రాంచ్కి పంపాలని వారు కోరారు. ఓం నమో మహానందీశ్వరాయ. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం మహానంది. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర కార్తీక మాసం 22/10/2025 తేదీ నుండి 20/11/2025 తేదీ వరకు వైభవంగా జరుగుతుంది. నందీశ్వరుడు జన్మించిన ఆది పుణ్యక్షేత్రం, దక్షిణ భారతదేశంలో ప్రముఖ శైవ క్షేత్రమైన మహానంది క్షేత్రంలో కార్తీక మహోత్సవాల సందర్భంగా పరోక్ష కార్తీక మాస రుద్రాభిషేకం ఏర్పాటు చేయడమైనది. ప్రత్యక్షంగా రాలేని ప్రజలు కేవలం 2,000 రూపాయలు చెల్లించి మీ గోత్ర నామాలు పంపితే కార్తీక మాసం 30 రోజులు మీ గోత్ర నామాలతో రుద్రాభిషేకం చేయబడుతుంది. అనంతరం మీ చిరునామాకు పోస్టు ద్వారా శ్రీ స్వామి వార్ల
విశేష ప్రసాదం పంపబడుతుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్తీక మాస వ్రత ఫలితాన్ని పొందగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6304940723. ఈ నెంబర్కు తమ పేరు, గోత్రనామాల వివరాలు వాట్సాప్ ద్వారా పంపగలరు. ఇట్లు కార్యనిర్వహణాధికారి. నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సంస్థాగత సమావేశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కోటి సంతకాల సేకరణ పోస్టర్ను బనగనపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నంద్యాల జిల్లా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టిన ఘనత నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే లక్ష్యంతో ప్రైవేటీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలకు నిరసనగా 175 నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు గ్రామస్థాయి వరకు ప్రజా ఉద్యమం చేపట్టనున్నామన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని, అక్టోబర్ 28వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో అధికారులకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాలు చేపడతామన్నారు. నకిలీ మద్యం ద్వారా తెలుగుదేశం పార్టీ బడాబాబులు కోట్లు గడించారని, నకిలీ మద్యానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నకిలీ మద్యం ద్వారా తెలుగుదేశం పార్టీ బడాబాబులు కోట్లు గడించారని, నకిలీ మద్యానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కీలక సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, జిల్లా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డితో పాటు పలువురు వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి పాలనలో కొలువుల జాతర, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మంచారి. నంద్యాల జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలను ప్రారంభించిన టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ప్రజాభిప్రాయ సేకరణలో మెరుగైన శాతాన్ని సాధిస్తాం, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల పట్టణంలోని బొంతల వీధి నందు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. కార్తీక మాసం సందర్భంగా మహానందిలో దేవస్థానం ఆధ్వర్యంలో 4 రోజుల పాటు పరోక్ష రుద్రాభిషేకం. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం.